ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దీపారాధనలో విశేషమైన దీపారాధనలు, ఒత్తులు, ప్రమిదులు, ఒత్తులకుండే లక్షణం, ఎలా వెలిగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుంటున్నాం. మనం అంతకుముందు వీడియోల్లో ఆకుల మీద దీపారాధన చేయకూడదు అంటే మామూలుగా వెలిగించడం గురించి చెప్పుకున్నాం. అలాగే నీటిలో దీపారాధన గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం పువ్వులకు సంబంధించిన అంటే పుష్ప దీపారాధన అంటారు. మామూలుగా పుష్ప దీపారాధన చాలామందికి అనుమానాలు ఉంటాయి. మనం కార్తీక మాసంలోనూ అలాగే బతుకమ్మ సమయంలో నదిలో బతుకమ్మను వదులుతున్నప్పుడు ఆ బతుకమ్మ పైన పువ్వుల పైన కర్పూరం కానీ ఒత్తిని పెట్టి ఇలాంటి ఒత్తులు పెట్టి దీపారాధన చేసి నదిలో వదులుతూ ఉంటాం. చాలామందికి తెలియదు, అసలు ఎందుకు చేస్తున్నామో తెలియదు. రెండోది ఏంటంటే పువ్వుల మీద దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీటిని మీకు చూపించడం కోసం పెట్టాను. ఇవి చూడండి, ఇలా మనకి బతుకమ్మ టైంలో ఇలా పెట్టి బతుకమ్మ పేర్చి దాని మీద కర్పూరాన్ని కానీ లేదంటే ఇలాంటి ఒత్తులు కానీ ప్రమిది పెట్టి చేస్తూ ఉంటారు. ఎవరైతే మామూలుగా కార్తీక మాసంలో కానీ నదుల్లో కానీ పుణ్య సమయాల్లో పౌర్ణమి అలాగే పుణ్య సమయాల్లో స్నానాలు చేస్తున్నప్పుడు నదుల్లో కర్పూరాన్ని కానీ లేదంటే ఇలా ఒత్తులు పెట్టి ఆ పువ్వుల మీద దీపారాధన చేస్తారో, నూనె దీపమైనా వెలిగించవచ్చు, చేస్తారో వారికి కుటుంబంలో ఏదైతే ఇబ్బందులు అలాగే సమస్యలు విపరీతంగా ఉండి నానా అవస్థలు పడుతూ ఉంటారు. అలాంటి వారికి నదిలో గనక పువ్వుల మీద పెట్టి కర్పూరాన్ని కానీ ఒత్తిని కానీ పెట్టి దీపం వెలిగించి వదిలితే వారికి మనసుకు సంతృప్తి కలుగుతుంది. అలాగే చాలామంది మొండి పట్టుదలతో ఉంటారు. అజ్ఞానం అంటాం కదా, అజ్ఞానం తొలగి జ్ఞానసిద్ధి కలుగుతుంది. అలాగే పుష్పాల మీద దీపాలంటే మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏ పువ్వులైనా వాడవచ్చా అంటే ఏ పువ్వు అయినా వాడవచ్చు, అది నదిలో మాత్రమే చేయాలి, ఇంట్లో చేసేది కాదు. పుష్పదీపాలు అనేవి మీరు నదిలో కానీ కాలువలో కానీ చెరువులో అయినా సరే వదలవచ్చు. పుణ్య సమయాల్లో కార్తీక మాసంలో కానీ పుష్కర సమయంలో కానీ పుణ్యతిథుల్లో కానీ నదీ స్నానం చేస్తున్నప్పుడు కానీ మీరు ఆ పని చేయవచ్చు. మీకు అనుమానం కూడా రావచ్చు, ఈ పువ్వులు నీళ్ళలో తేలుతాయి కదా, దాని మీద మనం ఏ పువ్వు మీద అయినా సరే మనం చివరికి ప్రమిదిని కూడా పెట్టవచ్చు. అది చాలా అద్భుతమైన దీపం అంటారు. పుష్ప దీపాలు ఎవరైతే వెలిగిస్తారో వారికి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం ప్రాప్తిస్తుంది. అలాగే పుష్పదీపం వెలిగించడం వల్ల మనోవికారాలు తగ్గుతాయి, మనసుకి సంతృప్తి కలుగుతుంది. ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది కార్తీక మాసంలో చేస్తే మరింత పుణ్యం ఉంటుంది. మీకు జలదీపం గురించి అంతకుముందు వీడియోలో చెప్పాను నేను. జలదీపం కూడా మీరు జలవతులు దొరుకుతుంటాయి, వాటిని వాడుకోవచ్చు. నేను మామూలుగా కూడా మీకు ప్రాక్టికల్గా చేసి చూపించాను, అలా కూడా చేయవచ్చు. తర్వాత మీకు నేను మరిన్ని దీపాల గురించి వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఏది చేసినా మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.